గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈ రోజు మనం మన్నెంకొండ జాతరకు వచ్చేసామండి. తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతరలలో ఒక జాతర అయిన మన్నెంకొండ జాతరకి ఈ రోజు మనం వచ్చేసాం. మనకి తెలుసు కదండి, తిరుమలలో 7 కొండలు 7 ద్వారాలు ఉంటాయని. మన్నెంకొండలో వచ్చేసి 3 కొండలు 7 ద్వారాలు. అందుకే దీన్ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ కూడా స్వామివారు స్వయంగా వెలిశారు. ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారికి రథోత్సవం అనేది జరుగుతుందండి. నిన్ననే ఫిబ్రవరి 12న రథోత్సవం అనేది జరిగింది. ఈ రోజు మేము స్వామివారి దర్శనానికి వచ్చేసాం. ఈ మన్నెంకొండ జాతరకి మీరు రావాలనుకుంటే ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని వీడియో చివర్లో చెప్తానండి. ఇక్కడ ఒక నానుడి అనేది ప్రసిద్ధిలో ఉందండి. అదేంటి అంటే, తీరుతే తిరుపతి లేకపోతే మన్నెంకొండ అంటారు. ఎవరైతే తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేరో వాళ్ళు వచ్చి మన్నెంకొండలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారండి. ఒక నానుడి అనేది కూడా చెబుతారు. ఏంటి అంటే, తవ్వని కోనేరు, కట్టని గుడి, చెక్కని విగ్రహం అని కూడా అంటుంటారు. పదండి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. యాక్చువల్ గా జాతర కదండి, రష్ ఎక్కువగా ఉంది. పదండి. ఇదే అండి మన్నెంకొండ టెంపుల్ ఆర్చ్. పండగ ఉంది కదండి, అంటే జాతర. సో ఈ ఆర్చ్ చుట్టుపక్కలంతా చాలా బాగా డెకరేట్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ లైట్స్ అనేటివి మాకు క్లారిటీ లేదండి. కానీ నైట్ టైంలో వెళ్తే నైట్ వ్యూ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుందండి. లోపలికి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తూనే మనకి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అలవేలు మంగమ్మ టెంపుల్ ఉంటుంది. అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోతే కొండ పైన స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. రైట్ సైడ్కి వెళ్తే పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది. యాక్చువల్గా అంటే నార్మల్ డేస్లో కొండపైకి వెహికల్స్ అనేవి అలో చేస్తారండి. కానీ ఇప్పుడు జాతర ఉండడం వల్ల, రష్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్స్ అలో చేయట్లేదు. అంటే గవర్నమెంట్ వెహికల్సే మనకి బస్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. కొండపైకి కిందికి అప్ అండ్ డౌన్ బస్సెస్ అనేవి ఏర్పాటు చేశారు. సో బస్ ఫెసిలిటీ వచ్చేసి చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. మనం వెహికల్స్ వచ్చేసి పార్క్ ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనం బస్లో కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. వరి అవసరం లేదు, చాలా బస్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ రావాలి అనుకుంటే మాత్రం ఎర్లీ అవర్స్లో రావడం బెటర్ అండి. ఎందుకంటే కొంచెం లేట్ అయ్యే కొద్దీ ఎండ ఎక్కువ అవుతుంది. ఆ ఎండలో స్టెప్స్ ఎక్కడం కానీ, ఇలా రోడ్ సైడ్ వెళ్ళడం కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మన్నెంకొండ జాతర వచ్చేసి మన తెలంగాణలో సుప్రసిద్ధమైన జాతర అండి. అంటే తెలంగాణలో జరుపుకునే చాలా ముఖ్యమైన జాతరలో ఇది 2వ ముఖ్యమైన జాతరగా అని కూడా చెబుతుంటారు. యాక్చువల్గా మన్నెంకొండ జాతరకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వస్తుంటారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. మన్నెంకొండ జాతరకి రావాలి అంటే ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడికి రీచ్ అవ్వాలి, అసలు ఈ జాతర అనేది ఎప్పుడు బిగిన్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ప్రతి ఏడాది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రతి ఏడాదిలో రథోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది, తర్వాత కళ్యాణోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇంకా ఈ మన్నెంకొండ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తామండి. సో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి.
యాక్చువల్‌గా మేము జాతర అనేది మొత్తం రికార్డ్ చేయకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే వీడియో షూట్ చేయాలి అనుకున్నాము. కాకపోతే అక్కడ జాతర దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత ఏమనిపించిందంటే ఇప్పటి ప్రెజెంట్ జనరేషన్‌లో జాతరలు అటెండ్ అవ్వడం చాలా రేర్ అయిపోయింది. అంటే రీసెంట్‌గా జాతర అయితే విజిట్ చేసేవాళ్ళు తక్కువ నిండొచ్చు. ఈవెన్ ఇప్పుడు నా గురించే చెప్పాలంటే నేను రీసెంట్‌గా విజిట్ చేసింది కురుమూర్తి జాతర. తర్వాత ఇప్పుడు మన్నెంకొండ జాతరనే. సో అలా జాతర తక్కువగా వెళ్ళే వాళ్ళ కోసం ఆ జాతర ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని తెలియజేయడానికి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాం. మేము మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో బోర్గా ఫీల్ అవ్వకండి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా అండి, మన్నెంకొండ అంటే 3 కొండలు అనేసి. ఈ 3 కొండలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట 3 కొండలు ఎక్కుతున్నాము. ఇదంతా ఘాట్ సెక్షన్ అండి. ఓన్ వెహికల్లో వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు జాతర టైంలో మాత్రం వెహికల్స్ అనేవి కొండపైకి అలో చేయట్లేదు. చుట్టూ కొండలు, మధ్యలో కోనేరు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ చాలా మంది నడకబాటలో అంటే నడుచుకుంటూ స్వామివారి కొండపైకి వస్తున్నారండి. బస్సెస్ అన్ని మనకి టెంపుల్ దగ్గర ఒక పాయింట్ దగ్గరే డ్రాప్ చేస్తున్నాయండి. అంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర కాదు. ఆ డ్రాప్ చేసిన పాయింట్ దగ్గర నుంచి మనం నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా 2 వేస్ ఉన్నాయండి. ఒకటి రోడ్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళొచ్చు. అది మన చాయిస్ అన్నమాట. ఏదర్ రోడ్ సైడ్ నుంచి అన్నా చూస్ చేసుకోవచ్చు, ఆర్ స్టెప్స్ వైజ్ అన్నా వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు వచ్చేసి స్టెప్స్ మార్గంలో వెళ్ళామండి, మెట్ల మార్గంలో. యాక్చువల్గా అంటే స్టెప్స్ మరీ ఎక్కువ ఏం లేవు. ఒక 15 to 20 మినిట్స్ పట్టిందనమాట మాకు టెంపుల్ వరకు చేరుకోవడానికి. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం రోడ్ మార్గంలో వచ్చాము. స్టెప్స్ మార్గము అంటే మెట్ల మార్గము మరియు ఆ రోడ్ మార్గం అని చెప్పాను కదా, ఆ 2 కూడా వీడియోలో చూపిస్తాం. మీరు కానీ అబ్జర్వ్ చేసింటే మనకి రోడ్లో పక్కన చూస్తే చాలా మంది ఇక్కడ వంట అనేది వండుతున్నారండి. ఇక్కడ అంటే జాతర టైంలో మెయిన్గా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదేంటి అంటే కొత్త కుండ తీసుకొని స్వామివారికి స్వయంగా నైవేద్యము అంటే ప్రసాదం అనేది వండి తర్వాత నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తుంటారనమాట. దీన్నే దాసాంగము అని అంటుంటారు. ఇందాక మీకు చెప్పాను కదండి, ఒక పాయింట్ దగ్గరే బస్ స్టాప్ చేస్తారనేసి. ఇక్కడ మనని బస్ వచ్చేసి డ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి మనము బై వాక్ వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్గా జాతర వైబ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ప్రజెంట్ ఫాస్ట్ గోయింగ్ జనరేషన్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి గ్యాదరింగ్స్ అనేవి మనము మిస్ చేసుకుంటున్నాము. అంటే వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప దాని వాల్యూ ఏంటో అర్థం కాదు. నేను ఎప్పుడో నా చిన్నతనంలో చూసానన్నమాట జాతర అనేది ఎలా ఉంటుందో అనేది. తర్వాత రీసెంట్ టైంలోనే కురుమూర్తి జాతర అటెండ్ అయ్యాను. మళ్ళీ ఇది సెకండ్ అన్నమాట. మన్నెంకొండ జాతర చాలా బాగుంటుందండి. నాకైతే ఇలాంటి క్రౌడీ ప్లేసెస్లో తిరగడం అంటే చాలా నచ్చుతుంది. అంటే ఆ జాతర ఎన్విరాన్మెంట్, ఆ స్టాల్స్, ఆ జనాలు, సందడి చూస్తున్నారు కదా. రోడ్ సైడ్లో అలా వండుకొని ప్రసాదం చేసి స్వామికి నైవేద్యంగా ఇవ్వడము. తర్వాత మధ్య చెప్పాను కదా, ఆ కొలనులో స్నానం చేసి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు. ఇదే అండి మెట్ల మార్గము. సో ఈ వెళ్ళేటప్పుడు మేము మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్ మార్గంలో వచ్చాము. తర్వాత అంటే ఈ మెట్లు ఎక్కి వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ టెంపుల్ వస్తుంది అనమాట. మేమైతే స్టెప్స్ కౌంట్ చేయలేదండి. కాకపోతే ఒక 15 to 20 మినిట్స్ టైంలో మెట్లన్నీ ఎక్కేసాము.
వెళ్ళే మార్గంలో కొంతమంది మెట్లకి అంటే బొట్లు పెడుతూ వెళ్తున్నారండి. మనం తిరుమల చూసాం కదా, అంటే మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు బొట్లు పెడుతూ ఉన్నారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా బొట్లు పెడుతూ ఉన్నారు. చాలా ఓపికగా పెడుతున్నారు. దీనికి ఎంతో ఓపిక, పేషెన్స్ అయితే కావాలండి. మేము ఆల్మోస్ట్ హాఫ్ స్టెప్స్ ఎక్కేసామండి. తర్వాత అక్కడ నుంచి చూస్తే వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పక్కనే రోడ్ కనిపిస్తుంది కదా అండి, అంటే మెట్ల మార్గంలో వచ్చే వాళ్ళేమో ఇలా స్టెప్స్ మెట్ల మార్గంలో వస్తున్నారు. రోడ్ మార్గం అని చెప్పాను కదా, అదే అన్నమాట. మెట్ల మార్గంలో కూడా మనకి ఇలా టెంపుల్, స్వామివారి పాదాలు అలా ఉన్నాయండి. అక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ మనం పైకి రీచ్ అయిపోయామండి. అంటే మెట్లన్నీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట. లోపలికి వెళ్తూనే మనకు టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ప్రత్యేక దర్శనం ఉంటుందేమో అని అనుకున్నాము, కానీ ఇక్కడైతే అలాంటివి ఏం లేవండి. అంటే మెట్ల మార్గంలో నుంచి వచ్చినప్పటికీ కూడా నార్మల్ క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ క్యూ లైన్లోనే రావాలి అని చెప్పారు. సో మేము ఆ క్యూ లైన్లో వెళ్ళి జాయిన్ అయిపోయామన్నమాట. ఇక్కడ భక్తులందరూ అంటే కొందరు మొక్కుబడులు ఉంటాయి కదండి, వాళ్ళకు వచ్చేసి కళ్యాణకట్ట కూడా ఉందన్నమాట. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించాక ఇక్కడ వచ్చి స్నానం చేసి కోనేరులో తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మనం తిరుమలలో చూసినట్టు అక్కడ కూడా గరుత్మంతుడు ఉంటాడు కదండి, సేమ్ అలాగే ఇక్కడ కూడా మన్నెంకొండలో కూడా ఎంట్రీ పాయింట్ లో మనకి గరుత్మంతుని దర్శనం అనేది ఉంటుంది. దర్శనం క్యూ లైన్ వచ్చేసి ఇదే అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు స్థల పురాణం గురించి, తర్వాత ఇంతకు ముందు చెప్పాను కదా 3 కొండలు 7 ద్వారాలు అని, 7 ద్వారాలు కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఒక ఆర్చ్ లాగా, అదే మొదటి ద్వారం. మనం మొదటి ద్వారంలోకి అడుగు పెడుతూనే ఎంటీ స్పేస్ అనేది ఉంటుందండి ఇలా సైడ్స్ కి, అంటే వెళ్ళే దారిలో. యాక్చువల్గా జాతర లేని టైంలో ఇక్కడికి అలో చేస్తారు కూర్చోడానికి, ఇప్పుడు మాత్రం అలో చేయట్లేదు. అంటే లైక్ రిలాక్స్ అవ్వడానికి, కూర్చొని ప్రసాదం తినడానికి అలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు కదా అండి, జాతర ఉన్నందుకు హెల్త్ క్యాంప్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఏర్పాటు చేశారు. మన్నెంకొండ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు వచ్చేసి వీరభద్రస్వామి అండి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తూనే ఉంటుంది ఆ టెంపుల్, మీకు అప్పుడు చూపిస్తాను. ఇదే అండి వీరభద్రస్వామి టెంపుల్. ఇక్కడనే మనకి కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి. యాక్చువల్గా కొంచెం ముందుకు వెళ్తేనే మనకి అక్కడ లోపల ఉంటుంది కొబ్బరికాయలు కొట్టడానికి, కానీ జాతర వల్ల క్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి రద్దీ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంలో అక్కడ ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది. ఇదే అండి 2వ ద్వారం. సెకండ్ ద్వారం దాటిన వెంటనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ లో, ఇక్కడ మనకి టికెట్స్ అనేవి ఇచ్చేవాళ్ళనమాట. అంటే అర్చన టికెట్ కానీ ఏదైనా సేవ టికెట్ అలాంటివి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. కానీ జాతర ఉన్నందువల్ల మేబీ ఆ సేవ అనేటివి లేవేమో, డైరెక్ట్ క్యూలో ఉండే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నది వచ్చేసి మూడవ ద్వారం అండి. మూడవ ద్వారం దాటుకొని కొంచెం ముందుకెళ్తూనే మనకి టెంకాయలు కొట్టడానికి అక్కడ ఒక ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మనకి మన్నెంకొండ టెంపుల్లో ఒక గంట ఉంటుందండి. అది రోజుకి 3 సార్లు మోగిస్తారనమాట. ఒకటి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి, ఇంకోటి వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30కి, ఇంకోటి వచ్చేసి నైట్ 8 o'clockకి. అది ఎందుకు మోగిస్తారు ఆ గంట అంటే, స్వామికి నైవేద్యం పెట్టడానికి వెళ్లే ముందు గంట కొట్టి స్వామికి నైవేద్యం అనేది సమర్పిస్తుంటారు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 4వ ద్వారం వరకు వచ్చేసామండి. 4వ ద్వారానికి ముందు జయ విజయ విగ్రహాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తారు జయ విజయ విగ్రహాలని. ఇవే అండి జయ విజయ విగ్రహాలు. యాక్చువల్గా మేము 4వ ద్వారం వరకే వీడియో అనేది షూట్ చేసాము. తర్వాత మాకి కెమెరా అనేది అలో చేయలేదు. సో అంతవరకే షూట్ చేయగలిగాము. ఇప్పుడే మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. మా దర్శనం కంప్లీట్ అయింది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తూనే మనకి ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఇదే. అక్కడ నుంచి చూస్తే మనకి అంటే 3 కొండల కింద ఏదైతే ఇనీషియల్ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ అయ్యాం కదా, అదంతా అంటే ఆ షాప్స్, స్టాల్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడే మనకు శివాలయం కూడా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్తూనే మనము శివాలయంలోనికి వెళ్ళొచ్చు. హరిహరులు కొలువు తీరిన క్షేత్రం మన్నెంకొండ. శివాలయంలో కూడా కెమెరా నాట్ అలౌడ్ అండి. సో మేము అక్కడ కూడా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు మనం మన్నెంకొండ యొక్క చరిత్ర మరియు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసే వాళ్ళంట. అందుకోసమే అప్పట్లో ఈ ప్రాంతాన్ని మునుల కొండ అని పిలిచే వాళ్ళంట. కాలక్రమేణా మునుల కొండ కాస్త మన్నెంకొండగా మారింది. మన్నెంకొండ అనేది హరిహర క్షేత్రము అని అంటారు. ఎందుకంటే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శివుడు ఇద్దరు ఈ క్షేత్రంలో కొలువయ్యారు కాబట్టి హరిహరులు కొలువైన క్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ లో డైలీ అన్నప్రసాదం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కళ్యాణ కట్ట అండి. ఎవరైతే భక్తులకి మొక్కులు ఉంటాయో అంటే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే ప్లేస్ అన్నమాట. మనకు దీని పక్కనే ఒక పెద్ద కొండ ఉంటుందండి. ఆ కొండ పైన ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, ఈ కొండ పైన మనకి స్వామివారి స్వయంభు పాదాలు ఉన్నాయండి. స్వామివారి పాదాలు ఇక్కడ మరియు ఇందాక కొలను చూసారు కదా, కొలనులో కూడా స్వామివారి స్వయంభు పాదాలు ఉన్నాయి. యాక్చువల్ గా మాకి అక్కడికి వెళ్ళడానికి స్కోప్ లేక మేము వెళ్ళలేకపోయాము. మేము ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా చూసారు కదా, వచ్చేటప్పుడు మేము మెట్ల మార్గంలో వచ్చాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇట్లా రోడ్ మార్గంలో వెళ్తున్నామండి. సో ఎక్కడ వెళ్తున్నాం ఇప్పుడు అంటే బస్ పికప్ పాయింట్ వరకు ఈ రోడ్ వేలో బై వాక్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం మన్నెంకొండ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. తమిళనాడు శ్రీరంగానికి చెందిన అలహరి వంశస్థుడైన కేశవయ్య గారి కలలో
శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నేను మన్యంకొండ క్షేత్రంలో కొలువై ఉన్నాను, నన్ను సేవించుకోమని చెప్పారట. అప్పటి నుంచి అలహరి వంశస్థులే ఈ క్షేత్రాన్ని చూసుకుంటున్నారు. ఇప్పటికీ ఆ వంశానికి చెందిన వారే ఈ క్షేత్రాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఆలయం లోపల 5వ ద్వారం దాటిన తర్వాత ఈ అలహరి వంశానికి చెందిన వారి యొక్క వంశవృక్షం అనేది ఒక ఫోటోలో ఉందండి. దాన్ని ఇంకా బాగా నీట్ గా బదిలపరిచారు. కాకపోతే కెమెరా అలో లేదు కాబట్టి మేము షూట్ చేయలేకపోయాము. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నారు కదా అండి, ఈ కట్టెలు తర్వాత కొత్త కుండలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో జనాలు వచ్చేసి ఇక్కడ స్వామి వారికి కొత్త కుండలో ప్రసాదం అనేది ప్రిపేర్ చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నది వచ్చేసి లడ్డు కౌంటర్ అండి. మామూలుగా లడ్డు కౌంటర్ వచ్చేసి టెంపుల్ లోనే ఉంటది. కాకపోతే జాతర ఉండడం వల్ల టెంపుల్ బయట ఏర్పాటు చేశారనమాట, అంటే రద్దీని కంట్రోల్ చేయడానికి. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి. అదేంటి అంటే, ఒకసారి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతానికి వచ్చారట. అప్పుడు వాసుకి అనే సర్పరాజు శ్రీ మహావిష్ణువుకి ఆతిథ్యం ఇచ్చారట. అప్పటి నుంచి స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరము జాతర బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారండి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మనకు జాతర వచ్చేసి ఫిబ్రవరి 7న స్టార్ట్ అయిందండి. మార్చ్ 16 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ రథోత్సవం అనేది జరుపుతుంటారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 12 నాడు అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం అనేది జరిగింది. మార్చి 14 రోజు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇంతకు ముందు చెప్పాను కదా అండి, తవ్వని కోనేరు, కట్టని గుడి, చెక్కని విగ్రహం అని. అసలు ఎందుకు ఇది తవ్వని కోనేరు అంటే, ఈ కోనేరును ఎవరు తవ్వినేది కాదనమాట. అది స్వయంగా అంటే ఉద్భవించిన కోనేరు. కట్టని గుడి ఎందుకు అంటే, ఇది స్వామి ఎక్కడైతే కొలువున్నారో అదంతా ఒక గుహలాగా ఉంటుంది. అది న్యాచురల్ గా ఏర్పడింది, అంతేకాని ఎవరు కట్టింది కాదది. ఇంకా చెక్కని విగ్రహం ఎందుకు అన్నారు అంటే, ఆ విగ్రహాన్ని, స్వామివారి యొక్క విగ్రహాన్ని ఎవరు చెక్కలేదు, స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఇప్పుడు మనం మన్నెంకొండ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చెప్తానండి. యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి రావాలి అని అనుకున్నా మనం ఫస్ట్ రీచ్ అవ్వాల్సింది మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ వచ్చేసి హైదరాబాద్కి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఫస్ట్ మహబూబ్ నగర్ రీచ్ అయిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి మనకి మన్నెంకొండకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. బస్సెస్ తో పాటు మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయండి, అంటే ఆటోస్ కానీ అలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట టెంపుల్ కి. మనకి మహబూబ్ నగర్ నుంచి మన్నెంకొండ వచ్చేసి 16 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కూడా ఇంతకు ముందు చూపించాను కదా ఆర్చ్ కూడా మనకి రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట. బస్ ఎక్కడైతే డ్రాప్ చేస్తుందో దాని పక్కనే ఉంటుంది. ఆ పాయింట్ నుంచి కూడా మనకి కొండపైకి వెళ్ళడానికి ఎప్పుడు ఆటోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. యాక్చువల్
జాతర అనేది ఎలా ఉంటుంది, అసలు ఆ ఎక్స్పీరియన్స్ని చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము ప్రతి దాన్ని కవర్ చేయడానికైతే ట్రై చేసామన్నమాట. అంటే జాతర వైబ్ అనేది ఓవరాల్గా ఎలా ఉంటుందో అనే క్లారిటీ మాత్రం వస్తుంది. మేము ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. మీకు మా వీడియో రియల్గా నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.